తెలుగు భక్తి మరియు ఆధ్యాత్మిక క్విజ్ ప్రపంచానికి స్వాగతం. మొదటి ప్రశ్న. చెరసాలలో ఉన్న కాలంలో గీతారహస్యం లేక కర్మయోగం అనే గొప్ప గ్రంథాన్ని వ్రాసిన మహానుభావుడు ఎవరు? ఏ. మహాత్మా గాంధీ, బి. బాలగంగాధర్ తిలక్, సి. సుభాష్ చంద్రబోస్, డి. స్వామి వివేకానంద. ఆప్షన్స్ మరొకసారి. ఏ. మహాత్మా గాంధీ, బి. బాలగంగాధర్ తిలక్, సి. సుభాష్ చంద్రబోస్, డి. స్వామి వివేకానంద. సరైన సమాధానం బి. బాలగంగాధర్ తిలక్. సమాధానం మరొకసారి. బి. బాలగంగాధర్ తిలక్. రెండో ప్రశ్న. భగవద్గీతలో పరస్పర విరుద్ధాలుగా కనబడే విషయాలను తన గీతాభాష్యంలో సమరసం చేసిన ప్రముఖ జగద్గురువులు ఎవరు? ఏ. శ్రీ రామానుజాచార్యులు, బి. శ్రీ మధ్వాచార్యులు, సి. ఆదిశంకరులు, డి. శ్రీ నింబార్కాచార్యులు. ఆప్షన్స్ మరొకసారి. ఏ. శ్రీ రామానుజాచార్యులు, బి. శ్రీ మధ్వాచార్యులు, సి. ఆదిశంకరులు, డి. శ్రీ నింబార్కాచార్యులు. సరైన సమాధానం సి. ఆదిశంకరులు. సమాధానం మరొకసారి. సి. ఆదిశంకరులు. మూడో ప్రశ్న. గీతోపదేశం ప్రకారం ఒక వ్యక్తికి చేయదగిన పనులు ఏమిటి, చేయకూడని పనులు ఏమిటి అనే సందేహం వస్తే దానికి ఏది ప్రమాణంగా చెప్పబడింది? ఏ. సమాజం, బి. శాస్త్రం, సి. లౌకిక జ్ఞానం, డి. రాజశాసనం. ఆప్షన్స్ మరొకసారి. ఏ. సమాజం, బి. శాస్త్రం, సి. లౌకిక జ్ఞానం, డి. రాజశాసనం. సరైన సమాధానం బి. శాస్త్రం. సమాధానం మరొకసారి. బి. శాస్త్రం. నాలుగో ప్రశ్న. గీతలో ఆహార నియమాల గురించి చెప్తూ అతిగా తినకూడదు, అలాగని నిరసన వ్రతం చేయకూడదు అని తెలిపే శ్లోక భాగం ఏది? ఏ. తూష్టీంకించి దచింతయస్, బి. నాత్యస్నతస్తు యోగోస్తి న చైకాంతమనస్నతః, సి. స్వే స్వే కర్మణ్యభిరతః, డి. వాసుదేవస్సర్వమితి. ఆప్షన్స్ మరొకసారి. ఏ. తూష్టీంకించి దచింతయస్, బి. నాత్యస్నతస్తు యోగోస్తి న చైకాంతమనస్నతః, సి. స్వే స్వే కర్మణ్యభిరతః, డి. వాసుదేవస్సర్వమితి. సరైన సమాధానం బి. నాత్యస్నతస్తు యోగోస్తి న చైకాంతమనస్నతః. సమాధానం మరొకసారి. బి. నాత్యస్నతస్తు యోగోస్తి న చైకాంతమనస్నతః. ఐదో ప్రశ్న. శాస్త్రం చెప్పిన కర్మలను నిర్వర్తించి ఈశ్వరార్పణం చేయడం వల్ల మానవుడికి మొదటగా ఏమి కలుగుతుంది? ఏ. మోక్షం, బి. చిత్తశుద్ధి, సి. లౌకిక ఐశ్వర్యం, డి. కీర్తి. ఆప్షన్స్ మరొకసారి. ఏ. మోక్షం, బి. చిత్తశుద్ధి, సి. లౌకిక ఐశ్వర్యం, డి. కీర్తి. సరైన సమాధానం బి. చిత్తశుద్ధి. సమాధానం మరొకసారి. బి. చిత్తశుద్ధి. ఆరవ ప్రశ్న. గీతోపదేశం ప్రకారం చిత్తశుద్ధి అనేది మోక్షమా లేక మోక్షానికి ఒక సాధనమా? ఏ. చిత్తశుద్ధే ప్రత్యక్ష మోక్షం, బి. అదొక సాధనం మాత్రమే, సి. దానికి మోక్షానికి అసలు సంబంధం లేదు, డి. అది మోక్షం పొందిన తర్వాత కలిగే స్థితి. ఆప్షన్స్ మరొకసారి. ఏ. చిత్తశుద్ధే ప్రత్యక్ష మోక్షం, బి. అదొక సాధనం మాత్రమే, సి. దానికి మోక్షానికి అసలు సంబంధం లేదు, డి. అది మోక్షం పొందిన తర్వాత కలిగే స్థితి. సరైన సమాధానం బి. అదొక సాధనం మాత్రమే. సమాధానం మరొకసారి. బి. అదొక సాధనం మాత్రమే. ఏడో ప్రశ్న. మంచుగడ్డను రంపపు పొట్టులో భద్రపరిచినట్లుగా మన తత్వజ్ఞానాన్ని దేనితో కప్పి రక్షించుకోవాలని కంచి పరమాచార్య పేర్కొన్నారు? ఏ. కర్మతో, బి. భక్తితో, సి. వైరాగ్యంతో, డి. ధనంతో. ఆప్షన్స్ మరొకసారి. ఏ. కర్మతో, బి. భక్తితో, సి. వైరాగ్యంతో, డి. ధనంతో. సరైన సమాధానం బి. భక్తితో. సమాధానం మరొకసారి. బి. భక్తితో. ఎనిమిదో ప్రశ్న. మనసులో భయం, కామం, దుఃఖం వంటి ఏదైనా ఒక మనోమాలిన్యం ఉన్నదంటే ఏది ఏర్పడలేదని అర్థం? ఏ. ప్రాపంచిక జ్ఞానం, బి.
చిత్తశుద్ధి, సి ధైర్యం, డి మోక్షం. ఆప్షన్స్ మరొకసారి. ఏ ప్రాపంచిక జ్ఞానం, బి చిత్తశుద్ధి, సి ధైర్యం, డి మోక్షం. సరైన సమాధానం బి చిత్తశుద్ధి. సమాధానం మరొకసారి. బి చిత్తశుద్ధి. 9వ ప్రశ్న. భక్తి యొక్క పరిణామ క్రమంలో తత్వదృష్టి కలిగిన తరువాత ఏది సత్యమనే జ్ఞానం కలుగుతుంది? ఏ కేవలం సాకార స్వరూపమే, బి నిరాకార స్వరూపమే సత్యమనే జ్ఞానం, సి కేవలం విగ్రహ జ్ఞానం, డి లౌకిక విద్యల జ్ఞానం. ఆప్షన్స్ మరొకసారి. ఏ కేవలం సాకార స్వరూపమే, బి నిరాకార స్వరూపమే సత్యమనే జ్ఞానం, సి కేవలం విగ్రహ జ్ఞానం, డి లౌకిక విద్యల జ్ఞానం. సరైన సమాధానం బి నిరాకార స్వరూపమే సత్యమనే జ్ఞానం. సమాధానం మరొకసారి. బి నిరాకార స్వరూపమే సత్యమనే జ్ఞానం. 10వ ప్రశ్న. భక్త్యా మామభిజానాతి అనే శ్లోకం ప్రకారం భగవంతుని అఖండ స్వరూపాన్ని దేనిచేత మాత్రమే తెలుసుకోవచ్చు? ఏ కేవలం కర్మ చేత, బి భక్తి చేత మాత్రమే, సి తర్కం చేత, డి దానం చేత. ఆప్షన్స్ మరొకసారి. ఏ కేవలం కర్మ చేత, బి భక్తి చేత మాత్రమే, సి తర్కం చేత, డి దానం చేత. సరైన సమాధానం బి భక్తి చేత మాత్రమే. సమాధానం మరొకసారి. బి భక్తి చేత మాత్రమే. 11వ ప్రశ్న. పరమశివుని మహదవతారమైన శ్రీ కాలభైరవస్వామి ఆవిర్భవించిన పవిత్ర దినాన్ని ఏమని వ్యవహరిస్తారు? ఏ కార్తీక పౌర్ణమి, బి మార్గశిర బహుళ అష్టమి, సి మాఘ బహుళ చతుర్దశి, డి ఆశ్వయుజ శుద్ధ అష్టమి. ఆప్షన్స్ మరొకసారి. ఏ కార్తీక పౌర్ణమి, బి మార్గశిర బహుళ అష్టమి, సి మాఘ బహుళ చతుర్దశి, డి ఆశ్వయుజ శుద్ధ అష్టమి. సరైన సమాధానం బి మార్గశిర బహుళ అష్టమి. సమాధానం మరొకసారి. బి మార్గశిర బహుళ అష్టమి. 12వ ప్రశ్న. శివపురాణం ప్రకారం సృష్టి ప్రారంభంలో ఎవరి 5వ శిరస్సును ఖండించడానికి కాలభైరవుడు ఆవిర్భవించాడు? ఏ విష్ణువు, బి బ్రహ్మదేవుడు, సి దక్ష ప్రజాపతి, డి ఇంద్రుడు. ఆప్షన్స్ మరొకసారి. ఏ విష్ణువు, బి బ్రహ్మదేవుడు, సి దక్ష ప్రజాపతి, డి ఇంద్రుడు. సరైన సమాధానం బి బ్రహ్మదేవుడు. సమాధానం మరొకసారి. బి బ్రహ్మదేవుడు. 13వ ప్రశ్న. కాలభైరవుని వాహనం ఏది? ఏ సింహం, బి నంది, సి శునకం, డి గరుడుడు. ఆప్షన్స్ మరొకసారి. ఏ సింహం, బి నంది, సి శునకం, డి గరుడుడు. సరైన సమాధానం సి శునకం. సమాధానం మరొకసారి. సి శునకం. 14వ ప్రశ్న. శివమహాపురాణం ప్రకారం కాలభైరవునికి ఎన్ని ముఖ్య స్వరూపాలు ఉన్నాయి? ఏ 5, బి 8, సి 12, డి 16. ఆప్షన్స్ మరొకసారి. ఏ 5, బి 8, సి 12, డి 16. సరైన సమాధానం బి 8. సమాధానం మరొకసారి. బి 8. 15వ ప్రశ్న. వివిధ తంత్ర గ్రంథాల ప్రకారం రక్తవర్ణంలో శోభిస్తూ బంగారు పాత్రను చేతిలో పట్టుకొని సిరిసంపదలను ప్రసాదించే భైరవుడు ఎవరు? ఏ అసితాంగ భైరవుడు, బి స్వర్ణాకర్షణ భైరవుడు, సి ఉన్మత్త భైరవుడు, డి క్రోధ భైరవుడు. ఆప్షన్స్ మరొకసారి. ఏ అసితాంగ భైరవుడు, బి స్వర్ణాకర్షణ భైరవుడు, సి ఉన్మత్త భైరవుడు, డి క్రోధ భైరవుడు. సరైన సమాధానం బి స్వర్ణాకర్షణ భైరవుడు. సమాధానం మరొకసారి. బి స్వర్ణాకర్షణ భైరవుడు. మన సంస్కృతి, మన విలువలు. మీరు భక్తి మరియు ఆధ్యాత్మిక క్విజ్లో పాల్గొన్నందుకు ధన్యవాదాలు. మీకు ఈ క్విజ్ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన భక్తి
ఆధ్యాత్మిక క్విజ్ వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరో ఆసక్తికరమైన క్విజ్తో కలుద్దాం. నమస్కారం.